అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం నిడమరు గ్రామంలో నిర్మితమవుతున్న కిమ్స్ వైద్యశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి పరిసర ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మితమవుతున్న ఈ వైద్యశాల ఆరోగ్య రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సభలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కిమ్స్ వైద్యశాలల వ్యవస్థాపక అధ్యక్షులు, నిర్వాహక సంచాలకులు వల్లినేని భాస్కర్ రావును నిడమరులో కలుసుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజల జీవన స్థాయిని పెంచడమే అసలైన అభివృద్ధి అన్నారు. నిడమరులో నిర్మితమవుతున్న కిమ్స్ వైద్యశాల ఈ ప్రాంత ప్రజలకు సంజీవన్లా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రపంచ స్థాయి వైద్య సేవలను స్థానికంగా అందించాలన్న సంకల్పంతో ముందుకు వస్తున్న వల్లినేని భాస్కర్ రావు నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. రాజధాని ప్రాంత పరిసరాల్లో విద్యా సంస్థలు, వైద్యశాలలు, పరిశ్రమలు స్థాపన కావడం అభివృద్ధి సువర్ణాధ్యాయానికి నాంది అని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. కిమ్స్ వైద్యశాల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రోగులు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమర్ శేషేంద్ర తదితరులు పాల్గొన్నారు.